హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. స్వర్గవాసల్ ఆర్జే బాలాజీ మెయిన్ లీడ్లో చేసిన ప్రిజన్ యాక్షన్ డ్రామా ఇది. మామూలుగా ఆర్జే బాలాజీ కామెడీ సినిమాలు చేస్తూ ఉంటాడు, కానీ ఫస్ట్ టైం ఒక సీరియస్ సినిమా చేశాడు. ఈ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, పార్థీ చిన్న ఫుడ్ కోర్ట్ పెట్టుకొని తన మదర్తో బతుకుతూ ఉంటాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఒక మర్డర్ కేసులో పార్థీని అరెస్ట్ చేస్తారు. మరి పార్థీ ఇన్నోసెంటా లేక నిజంగానే మర్డర్ చేశాడా? జైలుకి వెళ్ళాక తన లైఫ్ ఎలా ఉందనేది సినిమాలో చూడాలి. కంప్లీట్గా జైల్ బ్యాక్ డ్రాప్లో మన దగ్గర సినిమాలు చాలా రేర్గా వస్తుంటాయి. తెలుగులో అయితే లేవు నాకు తెలిసి. ఒకవేళ సినిమా మొత్తం జైల్లోనే ఉండేవేమైనా ఉంటే డెఫినెట్గా కమెంట్స్లో చెప్పండి. తమిళ్లో ఉన్నాయి కొన్ని, లైక్ కమలాసంది వీరుమాండి, వెట్రిమారంది వడ చెన్నై. ఇప్పుడు ఈ స్వర్గవాసల్. యాక్చువల్గా జైల్ బ్యాక్ డ్రాప్ సినిమాని ఎంగేజింగ్గా తీయాలంటే అంత ఈజీ కాదు. స్టోరీ మొత్తం జైల్లోనే ఉన్నప్పుడు సీన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అవి ఎంత ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటే సినిమా అంతా బాగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా కొంచెం అటు ఇటు ఉంది. అంటే సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ అంత ఇంట్రెస్టింగ్గా లేవు. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. పార్థీ నిజంగానే క్రిమినలా? అసలు తన లైఫ్ ఎలా ఉండేది, జైల్లో ఏం జరిగింది, ఇదంతా మల్టిపుల్ క్యారెక్టర్స్తో చెప్తూ ఉంటారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత పార్థీ లైఫ్ ఎలా ఉండేది అండ్ తను జైలుకి వెళ్ళే వరకు నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే స్టోరీ జైలుకి షిఫ్ట్ అవుతుందో అక్కడ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్, జైల్ ప్రిమైస్ అంతా బాగుంటుంది. కానీ కాసేపు అయ్యాక ప్రొసీడింగ్స్ మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఎందుకంటే సినిమాలో పార్థీది ఒక్క స్టోరీనే కాదు, చాలా సబ్‌ప్లాట్స్ ఉన్నాయి. కానీ అవి అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు. మళ్ళీ సగం సగం ఉంటుంది నరేషన్ అంతా. సినిమా అసలు ఎటు పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో చెప్పడం కొంచెం కష్టమే. అలా ఉంటుంది నరేషన్. మెయిన్ స్టోరీ పక్కన పెట్టి వేరే స్టోరీస్తో వెళ్తూ ఉంటుంది సినిమా. ఇక్కడ సినిమా బాలేదని కాదు, కానీ ఏదో మిస్ అనే ఫీలింగ్ వచ్చింది. సినిమా 2 hours 14 minutes అలా ఉంటుంది, కానీ చాలా డ్రాగ్ చేశారనిపించింది. ప్రాబ్లం ఏంటంటే, హీరో ఏమి చేయడు ఎక్కువ సినిమాలో, జరుగుతున్న వాటన్నిటికీ రియాక్ట్ అవుతూ ఉంటాడు అంతే. అందువల్ల కొంచెం డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకైతే. మేబీ అది డైరెక్టర్ చాయిస్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఒక్క హీరో స్టోరీని చూపించలేదు దీంట్లో. యాక్చువల్గా ఎవరైనా జైలుకి వెళ్ళాక ఎలా మారుతారు అనేది డిఫరెంట్ క్యారెక్టర్స్ త్రూ చూపించారు. మెయిన్గా ఖైదీలని కరప్టెడ్ సిస్టమ్ ఎలా వాడుకుంటుంది అనేది బాగా చూపించారు. మళ్ళీ క్లైమాక్స్ చాలా సింపుల్గా అనిపించింది. ఓవరాల్గా నాకైతే డీసెంట్ సినిమా అనిపించింది అంతే. కానీ ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మనం కూడా జైల్లో ఉన్నామని ఫీల్ అయ్యేలా చేస్తుంది సినిమా. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. కొన్ని డైలాగ్స్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. ఇంకా సినిమాలో మసాలా అయితే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే పార్థీగా ఆర్జే బాలాజీ బాగానే చేశాడు. ఫస్ట్ టైం ఇలాంటి ఒక సీరియస్ రోల్లో చూడడం అండ్ మెయిన్గా ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా చేశాడు. సిగాక సెల్వరాజన్ ఓకే, పర్లేదు. యాక్చువల్గా తన క్యారెక్టర్ బాగుంది, కానీ పర్ఫార్మెన్స్ పెద్దగా కనపడలేదు. నాటి కాసేపే ఉంటాడు, బట్ ఉన్నంతలో పర్లేదు. ఫీమేల్ లీడ్గా చేసిన సానియాకి పెద్దగా స్కోప్ లేదు. పోలీస్ ఆఫీసర్గా షరఫుద్దీన్ చాలా బాగా చేశాడు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ ఉన్నంతలో పర్లేదు. టెక్నికల్గా సినిమా బాగుంది. మొత్తం జైల్లోనే ఉంటుంది సినిమా. డార్క్ విజువల్స్, దానికి తగ్గట్టు కలర్ టోన్, లైటింగ్ చాలా బాగున్నాయి. క్రిస్టోక్ జేవియర్ బీజిఎం బాగుంది. సింపుల్ సీన్ని కూడా తన బీజిఎంతో లేపాడు. డైరెక్టర్ సిద్ధార్థ్ విశ్వనాథ్. డెబ్యూ సినిమా అంట ఇది, కానీ ఫస్ట్ సినిమా అయినా కూడా బాగానే డీల్ చేశాడు. మల్టిపుల్ క్యారెక్టర్స్, మళ్ళీ వాటికి బ్యాక్ స్టోరీస్ బాగానే రాసుకున్నారు, కానీ ఆ స్టోరీస్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సిగా అనే వ్యక్తి గ్యాంగ్స్టర్ సినిమాలో, కానీ జైల్లో ఎక్కడ తను గ్యాంగ్స్టర్లా కనపడలేదు. తన బిహేవియర్ చాలా మంచోళ్ళలాగా ఉంటుంది. అదొక్కటి నాకు అర్థం కాలేదు. ఫైనల్గా స్వర్గవాసల్ డీసెంట్ ప్రిజన్ యాక్షన్ డ్రామా, చూడొచ్చు ఒకసారి. బట్ సినిమా అయితే అందరికి నచ్చకపోవచ్చు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.